విజ్డమ్ చౌదరి గారు, ఇన్ఫాక్ట్ మీ పేరెంట్ డిపార్ట్మెంటే మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సో మీరు చాలా దగ్గర నుంచి గమనించుంటారు ఈ పరీక్షలు, ఈ నిర్వహణ. సో ఇది ఎండ్ కార్డు ఎటు వైపు తిరిగి పడబోతోందో అర్థం కావట్లా. ఇది పొలిటికల్ గా దీన్ని టర్న్అవుట్ చేద్దామని యూపీఏ భాగస్వామ్య పక్షాలు అవన్నీ ఆలోచన చేస్తున్నాయి. ఆ మాటకు వస్తే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా బయటికి రావు కానీ నేరుగా, బట్ అంతర్గతంగా అయితే జరిగిన విధానాన్ని ఎండగడుతున్నాయి. నేను టైం అండ్ అగైన్ నా నోటీస్ లో ఉన్నది, చాలా మంది ఆ, ఉన్న అనుమానం ఏంటంటే యూపీఎస్సీతో సహా ఏ పోటీ పరీక్ష జరిగినా అందులో అత్యుత్తమ ర్యాంకులు బీహార్ వాళ్ళు, లేకపోతే బీహార్కి వెళ్ళి పరీక్షలు రాసిన వాళ్ళకే ఎందుకు వస్తాయి? దీన్ని ఎందుకని, ఈ నెక్సెస్ ని, ఈ మాఫియా నెక్సెస్ ని మనం ఎందుకు బ్రేక్ చేయలేకపోతున్నాం? ఒకటేంటంటేనండి, నీట్ అనేది నేషనల్ వ్యాప్తంగా అంటే అంతకుముందు ఏంటి రాష్ట్రాల్లో జరిగేటప్పుడు వాళ్ళు ఏదో సరిగ్గా నిర్వహించట్లేదు. ఒక్కో రాష్ట్రం ఒక పద్ధతిలో జరుగుతూ ఉంది. కాబట్టి ఏంటంటే అట్లా కాకుండా ఎంబీబీఎస్ అనేది ఎక్కడ చదివినా దేశవ్యాప్తంగా మరి ఒకే దీని మీద ఉండాలి కాబట్టి ఒకే ఎబిలిటీ తోటి ఒకే ఎఫిషియన్సీ తోటి సెలక్షన్స్ అయి జరగాలని చెప్పి, అదే కాకుండా ప్రతి రాష్ట్రంలో కూడా నాన్ లోకల్ సీట్లు ఉంటాయి. వాటిలో కూడా ఆ మెరిట్ ప్రకారంగా ఇతర రాష్ట్రాల్లో కూడా జాయిన్ కావడానికి కూడా అవకాశం వచ్చే విధంగా ఇది ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈవేళ ఏంటంటే పార్లమెంట్నే కుదిపేస్తుంది ఇది నీట్ అనేది. అంటే తప్పు జరిగిందే ఇంత జరగదు. గతంలో కూడా డిబేట్లో మనం మాట్లాడుకున్నాం. ఆ రోజుకి ఈ రోజుకి మరి కేంద్ర ప్రభుత్వం దాని మీద స్పందించడమే కాకుండా పార్లమెంట్లో కూడా దోషులు శిక్షిస్తామనే వరకు వచ్చిందంటే, అంతకుముందు అదే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు ఏం మాట్లాడారు? అబ్బాయి అదేం లేదని చెప్పి మాట్లాడాడు ఆయన. ఆ తర్వాత ఏమైంది? ఇవన్నీ మూలాలు బయటకు వచ్చేటప్పటికి దానికి బాధ్యులైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం కానీ జరగటం కానీ జరుగుతుంది. ఈవెన్ కోర్టు కూడా దాని మీద స్పందించడం జరిగింది. ముందు ఏంటంటే ఇది జరిగిందా లేదనేది ప్రైమాఫైసీ లేకుండా ఇంత పెద్దన ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్పారు 24 లక్షల మంది ఎగ్జామ్ రాశారని చెప్పి. అంత పెద్ద జరిగిన ఎగ్జామ్లో ఈ రకంగా జరిగితే మళ్ళీ ఆ స్టూడెంట్స్ భవిష్యత్తు ఏమవుద్దని చెప్పి తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. ఇవాళ సుప్రీంకోర్టు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటున్నా అంటే మనకి స్పష్టంగా ఇక్కడ ఏం కనపడతా ఉంది? క్లియర్ ఎవిడెన్స్ కనపడుతుంది. ఎవరైతే దొరికిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ ప్రాంతం వాళ్ళు కాదు. హైదరాబాద్ రాస్తే సమస్య లేదు, వైజాగ్ పోయి రాస్తే సమస్య. వైజాగ్ కూడా హైదరాబాద్ వచ్చి రాస్తే సమస్య. ఎందుకు అక్కడ ఎందుకు రాయట్లేదు, ఇక్కడ ఎందుకు రాస్తున్నాడు అనేది. సరే, అది ఒక తెలుగు రాష్ట్రాలకు అని అనుకున్నా ఆ కన్వీనియంట్ ప్రకారం కోచింగ్ ప్రకారం ఇక్కడ మనం హైదరాబాదు విశాఖపట్నం ఉన్న వాళ్ళు చెన్నైయో కేరళ పోయి రాస్తే అనుమానించాలి. ఇక్కడ జరుగుతుంది అదే. ఇప్పుడు బీహార్ గుజరాత్ పోయి రాశారంటే బీహార్లో గుజరాత్లో ఏం జరుగుతుంది అనేది కనుక విశ్లేషణ చేస్తే ఖచ్చితంగా అక్కడ తప్పు జరుగుతుందనే సమాధానం వస్తుంది. కాకపోతే ఆధారాలు బయటకు రావాలి. గత డిబేట్లో కూడా మనం చెప్పుకున్నాం ఏమని, ఎవరైతే ఈ 1500 మంది మరి దొరికారో వాళ్ళకి సంబంధించి కనుక పూర్తిగా ఆ మనీ ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడెక్కడ పోని అనేది కనుక తీస్తే దోషులు బయటకు వస్తారు. ఈవేళ మనం అనేక క్రిమినల్ కేసుల్లో చూసినాం. గూగుల్ టేక్అవుట్ చూసి ఆ ఫోన్ ద్వారా, ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ద్వారా దోషుల్ని పట్టుకునే పరిస్థితులు మనం ఈవేళ వాళ్ళ దోషులు పట్టుకునే పరిస్థితులు ఈవేళ మనకు వచ్చినాయి. అంటే ఆ టెక్నాలజీ పెరిగి ఆ టెక్నాలజీ మూలంగా క్రిమినల్స్ ని పట్టుకునే అవకాశం ఇవాళ భారతదేశంలో వచ్చింది. పెరగడంతో పాటు టెక్నాలజీని ఉపయోగించే క్రిమినల్స్ కూడా పెరిగారు కదండి, దాన్ని కూడా అడ్రస్ ఎస్ చేయాలి కదా. ఎస్ ఆ టెక్నాలజీ పెరిగి ఆ టెక్నాలజీ మూలంగా గూగుల్ టేక్అవుట్ అని బ్యాంక్ ట్రాన్సాక్షన్ అన్నిటి మీద కూడా వచ్చినప్పుడు మనం గతంలో కూడా అనుకున్నాం ఏమని, అసలు 3 సెట్లు ఇచ్చినప్పుడు 3 సెట్ల పేపర్లు బయటికి వెళ్ళాలి. దాంట్లో ఆ సెట్లు 3 బయటికి పోయినాయి అంటే ఆ సెట్లు తయారు చేసిన ముగ్గురు అమ్మేసుకున్నారా? లేదు. ఆ ఇచ్చినటువంటి అక్కడ మేనేజ్మెంట్ ఎవరైతే అక్కడ అడ్మినిస్ట్రేషన్లో కండక్టింగ్ అథారిటీస్ ఉన్నాయో వాళ్ళు లీక్ చేశారా? ఇవన్నీ కూడా తీసుకున్నప్పుడు మొట్టమొదటిగా అక్కడ ఒకటి చైర్మన్ ప్రమేయంతో జరుగుతాయని కూడా మనం అనుకోవడానికి లేదు. కింద ఆ సిస్టంలో కొంతమంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళ తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చూసాం. ఆ చైర్మన్ బాధ్యుడా కాదో తెలియదు, చైర్మన్ లాగిన్ నెంబర్ తీసుకుని
అని అవన్నీ చేసినప్పుడు న్యాచురల్గా చైర్మన్ బాధ్యత చేయాల్సిందే. అదేవిధంగా ఇక్కడ కూడా ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అథారిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో బోర్డుకి, ఆయన మరి కస్టడీలో ఉండాలి. ఈ ఏది కోడ్ ఇవన్నీ కూడా. మరి దాని నుంచి కూడా బయటకు వెళ్ళిందంటే ఆయన పాత్ర, ఆ కమిటీ వాళ్ళ పాత్ర కూడా ఖచ్చితంగా సందేహించాలి. సందేహించి దానికి సంబంధించి ఆధారాలు సేకరించాలి. వాళ్ళ ఫోన్ కాంటాక్ట్స్ దగ్గర నుంచి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ దగ్గర నుంచి, వాళ్ళ బంధువుల బ్యాంక్ అకౌంట్స్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఇవన్నీ తీసుకుంటే ఓకే తప్ప తెలియవు. చౌదరి గారు, మై బేసిక్ క్వశ్చన్ ఇస్, ఇవన్నీ బీహార్ లోనే ఎందుకు జరుగుతున్నాయి? అదే చెప్తున్నా. ఇప్పుడు బీహార్లో అనేది యూపీఎస్సీ ఎగ్జామ్ లో కూడా, అదేవిధంగా నేషనల్ లెవెల్లో కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ ఇప్పుడు ఇప్పుడు మన దగ్గరికి వచ్చేటప్పటికి మనకంతా వాళ్ళని తక్కువ చేయడం మాట్లాడడం, కానీ మనకంత ఎఫిషియెంట్ ఏం కాదు. ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ ఇంగ్లీష్లో ఉన్నప్పుడు ఇంగ్లీష్ లిటరేచర్ కానీ లాంగ్వేజ్ కానీ ఇష్యూస్లో మనకన్నా కేరళ, తమిళనాడు ముందుండే కాబట్టి వాళ్ళు ఎక్కువ సెలెక్ట్ అయ్యేవాడు. ఇప్పుడు దాదాపుగా కేరళ, తమిళనాడుతో సమానంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంగ్లీష్ లిటరేచర్లో కానీ, ఈవెన్ ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్తో ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కానీ ఇవన్నీ కూడా మనం ముందున్నాం. ఇవాళకి కూడా ఐఏఎస్ సెలెక్ట్ అయిన వాళ్ళు చూస్తే ఈ యూపీ, బీహార్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే నార్త్ ఇండియన్స్ ఉన్నారో వాళ్ళు హిందీలో ఎగ్జామ్ పెడతారు. యూపీఎస్సీ ఎగ్జామ్లో కూడా, నీట్లో కూడా హిందీలో ఎగ్జామ్ పెడతారు. హిందీలో ఎగ్జామ్ పెట్టేటప్పటికి వాడికి కనీసం ఇప్పుడు ఎంబీబీఎస్ చదవాలన్నా, ఇంజనీరింగ్ చదవాలన్నా కానీ వాళ్ళకి లాంగ్వేజ్ ఇంగ్లీషే, వేరే లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ ఉండదు. అటువంటి అప్పుడు మరి ఇంగ్లీష్ బేసిక్ నాలెడ్జ్ లేని వాళ్ళు సెలెక్ట్ అయ్యి రేపు ఎట్లా చదువుతారు ఏంటి అనేది కనుక ఆలోచన చేస్తే, అంటే వాళ్ళ లాంగ్వేజ్ ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉంది. అది నేను చెప్పేది.